జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా అందుబాటులో ఉండబట్టి ఈ మంటలను అదుపు చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో రావడం వల్ల మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మనం ఈ బిల్డింగ్ సంబంధించి చూసుకుంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఏమీ కనిపించట్లేదు. సాధారణంగా ఏ బిల్డింగ్ అయినా సరే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మంటలను అదుపులో చేయడానికి వీలుగా ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తో పాటుగా ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఫుల్ గా వాటర్ ఉంచాలి, సెపరేట్ పైప్ లైన్స్ కూడా ఉంచాలి. మంటలు వచ్చినప్పుడు ఆ పైప్ లైన్స్ ద్వారా నీటిని విడుదల చేయడానికి వీలుగా. కానీ ఇక్కడ అటువంటి ఏర్పాట్లు ఏవీ లేవు. పైగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోలేదని చెప్పి తెలుస్తోంది. ఈ లోపలనే నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ఆక్యుపై చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఇది కమర్షియల్ గా వాడుతున్నారా, రెసిడెన్షియల్ గా వాడబోతున్నారా ఏంటి అన్నది ఇంకా పూర్తిగా తెలవాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ అదృష్టవశాత్తు ఇంకా ఆక్యుపై చేయకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవాలి. దీంట్లో జీహెచ్ఎంసీతో పాటుగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అందరి నిర్లక్ష్యం ఉందని, ఎందుకంటే ఎన్ఓసీ లేకుండానే ఇక్కడ అనుమతులన్నీ మంజూరయ్యాయి. దీంట్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీ వాళ్ళ